మన ముందు బలం ఉంది. బలం మనం సమీపించే ముందు మరి యోగ్యమైన రీతిలో మనం బలాన్ని సమీపించాలన్నట్టు వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనల్ని మనమే పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో మనల్ని మనం సరి చేసుకుంటూ ఆయన మనకు అప్పగించిన తన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రక్తాన్ని మనము స్వీకరించే ముందు కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేతపట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుకొను ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. అలాగే సిద్ధపడేది దేవునికి వాక్యాన్ని తీసుకుందాం. ఈ వారం అంశం ఏంటంటే దీవెన వర్షం. దీవెన వర్షం అంటే ఏమిటో దానికోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. తీయండి యోవేలు గ్రంథము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా, 2:23 వచనం. సియోను జనులారా, సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, గనుడవు, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా యేసయ్య, మీ కృపాతో సాయమును బట్టి మీరు మాపై, మా సంఘాలపై, సంఘాలు ఉన్న ఆయా కుటుంబాలపై మీరు చూపించిన ప్రేమ, ఆదిత్య తనిని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఉదయం మొదలుకొని నైనా పాటల్లోనూ, వాయిద్యంలోనూ, చక్కనైన ఆరాధన వర్తనలో నడిపించారు ప్రభా. అందరి బట్టి కూడా మీకు వందనాలు. ఇదిగోనైనా మీ బలను సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టు ఆయన మీ యొక్క వాక్యాన్ని మేము పరిశీలిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఏముందంటే ఈ సందర్భం ఇజ్రాయేలు ప్రజలని ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాటలు, సెలవుస్తున్న మాటలు ఏంటంటే మీరు నిజముగా పాపములు నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడు వారిని ఆదరిస్తారని, దీవిస్తారని వాగ్దానం చేస్తూ ఈ మాట సెలవించిందన్నమాట. ఏమంటున్నాడు చూడండి 23. సియోను జనులారా అంటే ఎవరు చెప్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజల్ని ఉద్దేశించి చెప్తున్న మాటలు అన్నమాట. సియోను ప్రజలారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను. ఏమిటంటే అక్కడ సియోని వాసులారా అంటే వారినే కాదండి, మనం కూడా దేవుని ఎరిగిన వారిగా మనము కూడా సియోను జనులము, దేవుని ఎరిగిన ఆయన బిడ్డలము. మనం కూడా యెరూషలేము సంఘానికి సంబంధించిన వారు కనుక దేవుడు మనతో మాట్లాడేది మనం భావిస్తూ
ఆయన యొక్క తీర్మానానికి మనం లోపడే వారికి ఉండాలి. ఏమంటున్నారు? ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎలా సంతోషించమంటారంటే ఉత్సాహించి సంతోషించమంటారు. దేని విషయంలో మనం సంతోషిస్తున్నాం? దేని విషయం సంతోషిస్తున్నాం? మన కుటుంబ విషయంలో మనం సంతోషిస్తున్నామా? మనకున్న బాధ్యతలు నిర్వర్తిస్తే మనం సంతోషిస్తున్నామా? లేకపోతే మన యొక్క ధర్మాన్ని, మన వృత్తి ధర్మాన్ని, మన కుటుంబ ధర్మాన్ని, సంవత్సరం పట్ల మనకున్న గౌరవ ధర్మాన్ని మనం నిర్వర్తించి మనం సంతోషపడుతున్నాం. దేవుడు ఎక్కడ సంతోషపడుతున్నాడంటే ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషం. ఆయన ఎక్కడంటే యెహోవా యందు సంతోషించాలి. ఆయన యందు మనం గర్వపడాలి, ఆయన యందు ఉత్సాహపడాలి, ఆయన యందు మనము ఎంతో ఆనందపడుతూ ఆయనకి మహిమ ప్రభావం చెల్లే రీతిగా మన యొక్క జీవితాలని ఆయన ముందు ఉంచాలి. అనేకులు ఆయన జరిపించే భారం కలిగిన వారిగా మనము ఏం చేయాలంటే ఆయనందు మనము ఉత్సాహించి సంతోషించాలి. అయితే ఏమని సంతోషించాలంటే 52 ప్రకారం మనము ఆయన సంతోషించాలి. ఆయన అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ చూడండి, మనసు సీయోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించను. వాన గురించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవర వర్షం మీకు అనుగ్రహించను. మరి ఆ వర్షం అనగా ఆయన యొక్క దీవెనలండి. వర్షం అంటే మరి 2 రకాలు కూడా మనం భావించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం అనుకూలం లేక, ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు, తోటలైతేనేమి, పంట పొలాలైతేనేమి, మరి జంతువులైతేనేమి, పక్షులైతేనేమి, చివరిగా మనుషులైతేనేమి ఎంతో ఆవేదనలు. అంటే సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేక కొంతమంది చనిపోతే మరి కొంతమంది అనారోగ్య పాలవుతున్నారు. రీసెంట్గా నేను కూడా ఎండ తీవ్రమైన వాడని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆయన మనకు తొలగిరి వర్షాన్ని ఇస్తున్నట్టున్నాడు. అంటే చక్కనైన దీవులను మనకి కుమరిస్తామంటున్నాడు. మరి ఎందుకు ఆ యొక్క దీవులను మనం పొందుకోలేకపోతున్నాము? ఎందుకు మనము భయంకరమైన స్థితిలో, ఏ స్థితిలో, ఎండాకాలం ఎండ, వర్షాకాలం వాన, శీతాకాలం చలి, ఇది కదా మనం అనుభవించాల్సింది. మరి ఈ సంవత్సరంలో ఒకసారి నాకు వర్షం పడ్డది, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లేదు. కారణం ఏమిటి? ఆ కారణం ఏందో మనం చూసుకుందాం. ఏంటి ఆ కారణం అనేవి? మరి ఆయన దీవులే కావాలి అంటే ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే మనం 3 విషయాలు మనం ధ్యానం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ అధ్యాయము 13-14 వచనం. కాబట్టి నీవు పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువల్ల నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుందువు. ఇప్పుడు ఆయన తొలకరి వర్షం అనగా ఆయనకు దీవులు ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఎలా ఇస్తాడు? ఇక్కడ కారణం ఉంది. ఎందుకు దాన్ని మనం పొందుకోలేకపోతున్నాము? వర్షాకాలంలో వర్షం చూడలేకపోతున్నాము. ఎండ తీవ్రత, బ్రతకడానికి అసలు బయటికి వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. కారణం ఏమిటి అంటే ఇక్కడ చూపిస్తున్న చూడండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను మాత్రమే సేవించవలెను. ఏమని చెప్తున్నాడు? మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. నేడు నేను మీకు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఎడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన, కడవరి వాన దాని కాలములు కురిపించడం. వర్షం నిరంతరం వస్తుందని చెప్పటం లేదు. దాని కాలమాన ప్రభావం ప్రకారం వర్షాకాల సమయంలో వర్షాలు, ఎండాకాల సమయంలో ఎండలు,
చలికాల సమయంలో మనసు అలాగా నేను ఏర్పాటు చేస్తానని దేవుడు చెప్తున్నాను. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వర్షాకాలంలో ఎండ ఉంటుంది, ఎండాకాలంలో వర్షం ఉంటుంది. అలా తారుమారు పరిస్థితులు మనం ఎదుర్కోవడం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, 13-14 చదువుతాను. కాబట్టి మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీ దేవుడు యెహోవాను ప్రేమించి ఆయన్ని సేవింపవలెను. నేడు నేను మీకు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినియడల. అంటే దీని అర్థం ఏంటంటే మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణ సత్యముతోనూ అంగీకరిస్తూ ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. ఎవరు ఏదో చెబుతారు, వినండి, తప్పులేదు, వినడం వల్ల విశ్వాసం వస్తుంది, బైబిలే చెప్తుంది. కానీ విని మన వాక్యం ధర పరిశీలన చేసుకోవాలి, అది యథార్థమనా కాదా. అది తెలుసుకోవాలంటే కొంచెం ఏం చేయాలంటే ఉదయాన్నే మనం లేవగానే ఆయనతో మాట్లాడడం మనం ఇష్టపడాలి. ఎంతమంది ఆయనతో మనం మాట్లాడుతున్నాము, ఎంతమంది ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం, ఎంతమంది ఆయన యొక్క పరిశుద్ధ స్థలానికి రావడం మనం ఇష్టపడుతున్నాం. ఇతరులు అంటారు, ఈరోజు మా కుటుంబ ధ్యానం, యెహోవా నీ పరిశుద్ధ గుడారమునకు అతిథిగా ఉండవలసిన వారు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతమునకు నివసించవల వారు ఎవరు అని. అవును ప్రభువా, మీ గుడారం, మీ సన్నిధి, మీ సహవాసాలు ఉండాలంటే నాకు కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి ప్రభువా. ఈ దినాలలో మనం ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, లేదు ఒక కూలి పని చేయాలన్నా అనుభవం ఉండాలి, అర్హత ఉండాలి. అలాంటిది ఏ యోగ్యత, ఏ అర్హత లేకుండా మనల్ని ప్రేమిస్తూ కేవలం పాపం అన్న దానిని మనం విడిచిపెట్టి అసహించుకున్నట్లయితే దేవుడు కార్యం చేస్తున్నట్టు, మనల్ని ప్రేమిస్తున్నట్టు, మనకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. కానీ ఎందుకు ఆ పాపాన్ని మనం విడిచిపెట్టుకోలేకపోతున్నాం? ఎందుకు మనం వాక్యాన్ని ధ్యానించాలంటే మనందరూ తెలిసింది యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినట్లయితే అసలు ఎందుకు మన వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యం ఏమై ఉంది అందుకు ఒకసారి చూసుకుంటాం. మొదటి అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే ఉండేను, వాక్యము దేవుడే ఉండేను, ఆయన దేవుడి యందు ఆదియందు దేవుడి ఉండేను, సమస్తము ఆయన మూలంగా కలిగాను. ఎందుకు మన వాక్యాన్ని ధ్యానించాలంటే వాక్యమే మనకు దేవుడు అంటే. అది ఎక్కడుంది? ఆదియందు మొదటే ఉంది వాక్యం. ఆ వాక్యం ఎక్కడుందంట? దేవుని వద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. చూడండి, కింద చూడండి 13వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్న ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యొక్క పరిశుద్ధతను మనం గుర్తించలేకపోతున్నాం, ఆయన యొక్క ప్రభావాన్ని మనం కనుగొనలేకపోతున్నాం. ఎంతసేపు మన యాతనలు, మన బాధ్యతలు, మన పనులు, మన సమస్యలు తప్పగానే అంటున్నారు. చూసారా, అందరూ వారి సొంత కార్యాలయం చేసుకుంటున్నారు, కానీ దేవుడిగా ఎవరు చేయట్లేదు కూడా బైబిల్ మనం చెప్తున్నారు. కాబట్టి మనం ఉదయాన్నే లేచి మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడాలి. ఆయన ఏం చెప్తాడు మనలా చదువుతున్నప్పుడు చూడండి. ఇదివరకు ఆరాధ్య మూర్తి గారి ఒక ఆయన ఉంటాడు, గొప్ప దైవజనుడు. ఆయన ఒక మాట చెప్తారు సాక్ష్యం. ఆయన సాక్ష్యంలో గొప్ప మాట అదే అన్నమాట. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, బ్రాహ్మణుడిని, అనేక సంగతులు తెలిసిన వాడని. మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎంతగా చెబుతున్నారే, ఏమిటి ఆయనలో గొప్ప? ఆయనలో ఎక్కడైనా అపరాధం ఉంటేమో దానిని పట్టుకొని నేను చూపిస్తాను అనే ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువు యొక్క తప్పులను వెతకడానికి ఆరాధ్యమూర్తి గారు బైబిల్ చదవడం మొదలుపెట్టారండి. ఎప్పుడైతే దేవుని తప్పులను వెతకాలని ఆయన బైబిల్ పట్టుకున్నారో వెంటనే దేవుడు ఆరాధ్యమూర్తి గారు చేస్తున్న ప్రతి ఒక్క పాపపు పనిని కూడా ఆయన వాక్యం ద్వారా చూపిస్తూ వచ్చాడు అన్న. దేవుడికి మహిమ కలుగును కాబట్టి చూసారా,
మనం ఎదుటి వారి తప్పులను చూడాలనుకుంటున్నాం, ఎదుటి వారి గురించి ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నాం. కానీ మనం ఏమిటి, మన స్థితిగతి ఏమిటి, మనం యథార్థంగా ఉన్నామా లేదా, దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదన్న ఆలోచన మనం విడిచిపెట్టే వారిగా ఉంటున్నాం. ప్రేమైన వాళ్ళ అరచులు గమనించండి. ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసాలు ఉండాలని కోరుకుంటామో, అప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ మన యొక్క తప్పులను చూస్తూ మనల్ని శిక్షించాలన్న ఆయన ఉద్దేశం కాదు, కానీ ఆ తప్పులను సరిచేసుకునే అవకాశం మనకి ఇస్తున్నాడు అనమాట. ఇదే రక్షణ దినం, ఇది అనుకూల సమయం అంటూ మనల్ని సరిచేసుకోవడానికి ఆయన మనకి సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలోనే మనము మన తప్పులు మనం సరి చేసుకోవాలి. చిన్న విషయం అని ఏదో ఒక సహోదరుడు ఒక 2 ఫోటోలు, ఇప్పుడు కొంచెం మన ఎలక్షన్లో విషయం కాబట్టి ఈ సందర్భంగా కొంతమంది సేవకులు తెలుగుదేశం పార్టీలో కొంతమంది, మరి వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా, ఏదో ప్రార్థన చేస్తున్నట్టుగా ఫోటోలు తీసుకుంటూ ఆ ఫోటోలు నా వద్దకు వచ్చాయి. అయితే నేను దానిని సీరియస్గా తీసుకోలేదు, సరదాగా తీసుకొని సరే ఇలా జరుగుతుందని నాలో నేను నవ్వుకుంటూ ఆ 2 ఫోటోలు ఏం చేశానంటే వేరే గ్రూప్కి నేను ఫార్వర్డ్ చేశాను. అది తప్పే, కానీ తప్ప నాకు అనిపించలేదు, నా ఆలోచన చేయలేదు, నేను పంపించాను. అందుకు స్పందించిన ఒక ఆయన నేను నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు చేసింది తప్పు, సరే ఎవరో మీకు ఫోటోలు పెట్టారు, అది మీరు గ్రూపులు పెట్టాడు ఎంతవరకు నిజం సహజం అన్నారు. నేను ఏం చెప్పగలిగా అన్నా, నేను మీపై కోపం కానీ, మీపై ద్వేషం కానీ, లేదా మీరు అవమానించాలనే ఆలోచన నాకు లేదన్నా. నిజంగా నేను తెలియక చేశానన్నా, నన్ను క్షమించండి. ఏదో వచ్చింది అలా సరదా అనిపించేటప్పుడు పెట్టేశానన్నా, వెంట మళ్ళీ డిలీట్ చేశానని చెప్తాను. నేను అలా క్షమాపణ అడుగుతున్నప్పుడు నాలో కలిగిన సంతోషం ఏంటో తెలుసా? సమాధానం. ఆ వ్యక్తిని అనిపిస్తూ ఆయనతో నేను మాట్లాడాలి, ఆ వ్యక్తితో నేను సహవాసం చేయాలి, ఇది దేవుడు నాకు అనిపించింది. ఆయన చెప్పారని, గద్దించారని, హెచ్చరించారని ఆయనపై కోపగించుకుంటే నష్టం ఎవరికండి? మనకే నష్టం, ఆయన కాదు కదా. మనం సరి చేసుకోవాలి. వాక్యం ద్వారా మనకి ఏదైనా కొంచెం మన బాధ అనిపిస్తే, అవమానం అనిపిస్తే ఆలోచన చేయండి. నిజమే కదా, నేను ఈ పొరపాటు చేస్తున్నానేమో, ఇక మీదట నేను ఆ మాటకు నేను లోపడను, ఆ గతింపు నేను లోపడను, నేను సరి చేసుకుంటాను. దేవునికి విధేయత కలిగి నేను దేవుని పక్షాన్ని నేను పనిచేస్తాను. ఒక తీర్మానంతో మీరు ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అప్పుడు తొలగిరి వాన నీకు మీలో కార్యం జరిపిస్తున్నాడు, అంటే ఆ యొక్క దీవెనలు మీలో తొలగుతుంది. కాబట్టి ఎవరు మనల్ని గతించారని, మనల్ని ఏదో అన్నట్టు మనం బాధపడకుండా దాన్ని మనం ప్రేమగా మనం స్వీకరించినట్లయితే అది మనకు సమాధానం కలుగజేస్తుంది. కనుక ఏంటంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయనకి లోబడి మనము ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అప్పుడు అనేకమైన సంగతులు దేవుడు ఆ వాక్యం మనల్ని మనకు బయలుపరుస్తుంది. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే మనము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి, అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి మొదటి. ఇక రెండోది చూడండి, కీర్తనలు 84 కీర్తనలు 84 1-4 సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం. అమ్మ కనీసం మీరు మొదటి చదవండి, ఇది ఒకటో చదువుతున్నాం. ఇది 6 వచనాలు కాబట్టి నేను 2 చదువు 3 చదువు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమజేలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు.
వారు బాగా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పను. చాలా చూస్తున్నారా, తొలకరి వాన అంటే ఏంటంటే దేవుని యొక్క దీవెనలండి. అవి మనకుంటే చాలు, సర్వం మనకు వచ్చినట్టే. ఉదాహరణ తీసుకోండి, అక్కడ ఒక 10 రూపాయలు, ఇక్కడ ఒక 20, ఇక్కడ 30, అక్కడక్కడ డబ్బులు ఉన్నాయండి. అవన్నీ ఏనాలంటే మన కష్టంగా ఉండదు, కానీ అదే డబ్బులన్నీ ఒక చోట ఒక బ్యాగులో పెట్టినట్లయితే ఆ బ్యాగ్ మన చేతికి వస్తే ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. మరి మనం ఈరోజు ఆ దేవుని యొక్క దీవెనకు లోబడిన వారమైతే, ఆయన యొక్క దేవునికి మన పాత్రులమైతే, ఆయన సమస్తను కూడా సమకూర్చే దేవుడే ఉన్నాడు. నీకేమి కావాలో నువ్వు అడగనవసరం లేదు. ప్రతి ఒక్కరు నేను మీకు దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. మనం అడగనవసరం లేదు. సాధారణంగా ప్రార్థన అంటే అడుక్కోవడమే, మనం అడుక్కోవడమే. అది ఎవరికి? ప్రార్థన తెలియని వారికి, కొత్తగా దేవుని ఎరిగిన వారికి మాత్రమే అది అడుక్కోవడం. ఎరిగిన మనకు మాత్రము కాదండి. మనకు సమస్తం, మనకి ఏది కావాలో ఆయన సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. మనం ఒకటి అడగాలి, ప్రభువా నేను ఇది చేస్తున్నాను, నీ చిత్తమైతే జరిపించండి చాలు. ఇదే ప్రార్థన. ప్రభువా నేను పలానా చోటుకు ప్రయాణం అవుతున్నాను, మీకు చిత్తమైతే క్షేమకరమైన ప్రయాణం కలుగు చేయండి. ఇది ప్రార్థన. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నట్టు చూడండి, సైన్యంలో కలిపోతే యెహోవా నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడవలనే నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమచేపుచున్నది, జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నది. దీని అర్థం ఏంటంటమ్మా? ముందుది పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనం ఎలా ఉంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దాన్ని ఆచరించేవారిగా ఉండాలి. రెండోది పూర్ణ హృదయంతో దేవుని మధ్యమని మనం గౌరవించేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలని వాక్యం చదివిస్తుందండి. మొదటిది ఆయనతో మాట్లాడమంటున్నారు వాక్యంగా, నేను సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. అది కూడా ఇష్టముతో, బహు ఇష్టముతో. ఏదో చదవమన్నారు కాదు అని చెప్పేసి మనం చదవడం కాదు, అందరూ చదువుతున్నారు కదా నేను చదవకపోతే బాగోదని చదవడం కాదు, లేదా ఇదేదో అలవాటుగా తీసుకోవద్దు. ఆయన సహాయం మీకు కావాలా, ఆయన దీవెనలు మీకు కావాలా, ఆయన సహవాసంలో మీరు ఉండాలా అంటే మీరు తప్పకుండా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడడం అంటే ఆయన యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి. ఇది మొదటిది అన్నమాట. రెండోది ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మందిరాన్ని హత్తుకునాలి, ఆయన మందిరాన్ని ఇష్టపడాలి. ఎలా? ఇష్టముతో, పూర్ణ ఏమైనా ఉంటుంది, పూర్ణ హృదయముతో. అంటే మరి ఏమీ లేదండి, నేను అంతా కూడా నేను దేవునికి సమర్పించుకున్నాను, ఇక నా దగ్గర ఏమీ లేదు, ఆయనకి నా సర్వం నేను అప్పగించుకున్నాను, ఇంకేదైనా దాచుకున్నానా? అలా దాచుకుంటే మొత్తం కూడా ఆయనకి మీరు అప్పగించుకోవాలి ఉండాలి. మరి పూర్ణ హృదయం తెచ్చారంటే మనం ఆయన మందిరాన్ని మనం గౌరవించాలి, లేదా ప్రేమించేవాడిగా ఉండాలి. ఏదో ఆదివారం వెళ్ళక తప్పదు అని మనం వెళ్ళడం కరెక్ట్ కాదండి. అటువల్ల మన ప్రయోజనం లేదు. నువ్వు ఆదివారం అందరికి వెళ్ళి వాక్యం వెళ్ళి ఆ ప్రకారం నీ జీవితాన్ని మలుచుకోకపోతే అది వ్యర్థమే. అప్పుడు మనం ఆ సమయం అలా నువ్వు వ్యర్థపరచుకోవాలి కంటే ఆ సమయంలో నువ్వు వేరే పని చేసుకుంటే అది మేలు కదా. ప్రకటనలు అంటున్నాడు, నువ్వు వెచ్చగా నుండు, చల్లగా నుండు. నువ్వు వెచ్చగా ఉంటే ఉమ్మివేస్తని అంటున్నాడు. నువ్వు చల్లగా ఉన్నా మంచిదే, వెచ్చగా ఉన్నా మంచిదే, కానీ నువ్వు వెచ్చగా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. మనము దేవుని మందిరానికి వస్తామంటే ఏదో ఆశించి రావాలి, ఆత్మీయంగా మేలుగా పొందాలి, ఆత్మీయంగా ఆయన వైపు చూడాలి. ఈ లోకంలో అనేక రంగులు ఉన్నాయి, అనేక సర్కాలు ఉన్నాయి, అనేక గౌరవాలు మర్యాదలు అనేకమైన ఉన్నాయి. కానీ ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి ఇవ్వకపోతే ఆ వేవి కూడా మనకి దక్కవు. ఆయన ఏమంటారు? ముందు నన్ను ప్రేమించమంటున్నారు. నన్ను కాదని నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను, లేకపోతే నీ స్నేహితులు, నీ బంధువులను నువ్వు ప్రేమించినట్లయితే అది నీకు దక్కదని కూడా వాక్యం చెప్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఉదయాన్నే లేచి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడాలి, ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడేవాడిగా ఉండాలి. రెండోదిగా మనం ఆయన మందిరాన్ని మనం ఎందుకంటే మందిరం అనగా దేవుని యొక్క ఇల్లు. సింపుల్గా చెప్పాలంటే దేవుడేనండి, సంఘం అనగా దేవుడు. అయితే ఈ లోకంలో మనం ఏం చెప్పుకుంటామంటే సంఘం అనగా
ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే సంఘం అవుతుంది. నేను ఒక్కడు సంఘం కాదు, నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు 10 మంది ఉంటే అది సంఘంగా పిలువబడుతుంది. కానీ సంఘానికి సాదృశ్యం ఎవరంటే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. కనుక మనము ఆ యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నామంటే ఆయన సంఘాన్ని ప్రేమించాలి. ఆయన సంఘ క్రమంలో మనకు ఉండాలి. సమయం అంటే సమయం, గల అనారోగ్య పరిస్థితులు, యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మనం రాలేకపోతున్నామేమో, కానీ సమయం ఉన్నంత వరకు దేవుడు ఈ ఆయుష్ను బ్రతికిస్తున్నంత వరకు మనము దేవుని స్తుతించకుండా, ఆయన కనిపించడం మనం మానలేము, ఉండలేము. కనుక రెండోది మనం ఏం చేయాలంటే ఆయన దీవులు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే సంఘముగా కూడుకోవాలి, సంఘాన్ని ప్రేమించాలి. సంఘంలో చెబుతున్న ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ పరిశీలన చేస్తూ ఆ ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవడానికి మనము దాన్ని ఉపయోగించుకున్న వారిగా ఉండాలన్నమాట. ఏదో వెళ్తున్నా వచ్చేస్తామంటే దానివల్ల మన ప్రయోజనం లేదు. కాబట్టి మొదటి వాక్యాన్ని చదవాలి, రెండోది ఏంటంటే సంఘాన్ని మనము ప్రేమించే వారిగా ఉండాలన్నమాట. ఇక మూడవదిగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చాను. ఆయన వస్తానంత క్లియర్గా చెప్తున్నాడు. నేను వస్తానంటున్నానే ఆయన రాని కూడా చేస్తున్నాను. వస్తున్న దేవుడిని మనం అడ్డుకుంటున్నామయ్యా, అది మనకు అర్థం కావటం లేదు. ఆయన ఎప్పుడు వస్తాడంటే మనం ఆయనతో మాట్లాడాలి, ఆయన సంఘాన్ని ప్రేమించాలి. అంతేకాదు కానీ ఇక్కడ ఆయన జ్ఞానం సంపాదించాలి. మనకున్న జ్ఞానం వేరు, లోకంలో ఉన్న జ్ఞానం వేరు, మనం సంపాదించుకునే జ్ఞానం వేరు. ఆయన గ్రంథము కేవలము ఈ బైబిల్లోనే మనకు దొరుకుతుంది. ఒక దైవజనుడు అన్నాడు, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ లోకంలో చాలా చాలా మతాలు ఉన్నాయి, వారి పద్ధతులు, ఆచారాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా తాగుబోతులు మార్చలేదండి, ఏ ఒక్కరు వ్యభిచారులు మార్చలేదండి, ఏ ఒక్కరు దొంగతనాలు చేసేవారు మార్చలేదండి, ఏ ఒక్కరు తనలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టలేదండి. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధమైన ఈ గ్రంథం ద్వారా అనేక దొంగలు రక్షింపబడ్డారు, అనేక వ్యభిచారులు రక్షింపబడ్డారు, అనేక మాంత్రిక శక్తులు కూడా రక్షింపబడ్డారు, అనేకమైన పాప స్థితిలో ఉన్నవారు, దరిద్రలో ఉన్నవారు కూడా రక్షింపబడ్డారు. మనకు రక్షణ కావాలంటే పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిలే మనకు ఆధారం. ఈ మనకు దేవుడై ఉన్నాడు. కనుక మనము ఈ బైబిల్లో ఉన్న జ్ఞానం తప్ప మన సొంత జ్ఞానం కానీ లేకపోతే లోకరీతిగా ఉన్న జ్ఞానాన్ని కానీ మనం ఆశ్రయించకూడదు. ఎప్పుడైనా మనం లోక జ్ఞానాన్ని మనం ఆచరించామంటే మనం దేవునికి వ్యతిరేక వ్యక్తులుగా అయిపోతాం, దేవుని ఇబ్బంది పెట్టే వారికి అవుతాం, దేవుని అవమానపరిచే వారిగా అవుతాం. ఏమంటారంటే ఒక ఆదివారం మీరు సంఘాన్ని మానుకొని మా పనికి రాలేరా, ఒక ఆదివారం మీరు చర్చికి వెళ్ళకుండా మా యొక్క కార్యక్రమం మీరు పాల్గొనలేరు అంటారు. అది లోక జ్ఞానం. ఈ దైవ జ్ఞానం ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఈయనతో మాట్లాడడానికి ఇష్టపడతారు, ఎవరైతే ఈయనతో నిలకడగా యథార్థంగా జీవిస్తారో, ఈయనకి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆశపడతారో వారికి మాత్రమే ఈ బైబిల్ జ్ఞానం అర్థమవుతుంది. కనుక మనకి ఒక కొదువుగా ఉంది. ఏమిటో కొదువు అంటే జ్ఞానం కొదువుగా ఉంది. మనం దేవుడి పనులు విరివిగా పాల్గొంటున్నాము, దేవునికి సంఘ కార్యక్రమం అన్నింటిలో ఉంటున్నాము, కానీ జ్ఞానం లేని వారిగా ఉంటున్నాము, జ్ఞానం ఎరగని వారిగా ఉంటున్నాము. బోధిస్తున్నా కానీ ఆ బాధను అనుసరించేవారుగా లేకపోతున్నాం, అనుసరించేవారుగా లేవు. కాబట్టి మనం
దేవుడు ఈరోజు తొలకరి వర్షం అనే ఆయన యొక్క దీవెనలు మనమే ఉంచి మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలంటే మొదలుగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, అంటే ఆయనతో మాట్లాడాలి. అప్పుడే వాక్యం ద్వారా మనకి సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. రెండవదిగా ఆయన యొక్క మందిరాన్ని ప్రేమించాలి, ఆ మందిర కార్యక్రమాలను ప్రేమించాలి. ఆదివారం మనం రావడం కాదండి, సంఘ కార్యక్రమాల్లో కూడా మనం విరివిగా పాల్గొనాలి. ఆదివారం ఎంతమంది అయితే మన కూడుకుని ఆరాధన చేస్తున్నామో సంఘ కార్యక్రమాలు కూడా అంతమంది కూడుకొని దేవుని ఆరాధించాలి, గణపరచాలి, ప్రార్థించాలి. మన యొక్క మనవలని, మన యొక్క బాధలని, మన యొక్క సమస్యలని ఆయన ముందు మనం సంఘ కార్యక్రమాలు పెట్టేవారిగా ఉండాలి. మూడవదిగా ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆయన జ్ఞానం మనకి ఎక్కడవుతుందంటే బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. ఏ గురువుల వద్ద జ్ఞానం మనకు దొరకదు, ఏ మిత్రుల వల్ల మనకు జ్ఞానం దొరకదు, ఈ లోకంలో జ్ఞానం దొరకదు. జ్ఞానం అనేది కేవలం దేవుని వద్ద నుండి మనకు వస్తుంది. కనుక మనం జ్ఞానాన్ని పొందుకునే వారిగా ఉన్నామా, మనం వెంటనే మనం బైబిల్ చదివే వారిగా ఉంటాము. ఎప్పుడైతే ఈ మూడు విషయాల్లో మనం యథార్థముగా నీతిని అనుసరించి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడండి. ఎండాకాలం ఎండను కురిపిస్తాడు, మంచి ఫలాలు మనకి ఇస్తాడు. వర్షాకాలం వర్షం కురిపించి పంటలను ఆయా జాతులని కురిపించి మనకి వృక్ష ఫలాలని మరియు మంచి వ్యవసాయ ఫలాలను కూడా మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు అన్నమాట. అలాగా ఆయా కాలాలలో ఆయా ఋతులు జరగాలంటే మనం దేవునికి లోపడాలా, ఆయన యొక్క దీవెనల్ని మనం పొందుకునే వారిగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని అనుసరించి పాటించి ఆయనకు అనగా ఆయన మందిరమును ప్రేమిస్తామో అప్పుడే మనము ఆయన జ్ఞానాన్ని సంపాదించేవారు. ఆయన జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఆయన వాక్యం చదవాలి, ఆయన మందిరాన్ని ప్రేమించాలి. అప్పుడే మనము ఆయన జ్ఞానాన్ని పొందుకునే భాగ్యాన్ని మనము పొందుకుంటామన్నమాట. అప్పుడు ఆయన తొలకరి వర్షం అనగా చూపించారు కదా, యోవేలు 2:23 చూడండి సార్. అమ్మా ఒకసారి నేను చూస్తాను, మరోసారి చూస్తే మనం చెప్పమ్మా ఒకసారి 23 చదవమ్మా. సీయోను జనులారా ఉత్సాహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవర వర్షము మీకు అనుగ్రహించును. అప్పుడు కొట్లు ధాన్యంతో నింటాయి, కొత్త ద్రాక్షారసము కొత్త తైలమును గానుగులకు పైగా గొర్రెలు పారను. ఎప్పుడైతే మనము ఆయన యొక్క వాక్యం వైపు చూస్తామో, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సమాజానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆయన సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటామో, సంఘాన్ని ప్రేమిస్తామో, అప్పుడే చక్కనైన జ్ఞానం ద్వారా మనము ఇవన్నిటిని కూడా మనము పొందుకునే వారిగా ఉంటాము. ఇక నిరభ్యంతరముగా సందేహం లేకుండా ఆయన మనకు అప్పగించిన ఆయన యొక్క సరైన సాదృశ్యమైన రొట్టెను, ఆయన రకాల సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మనము పుచ్చుకున్నట్టుకు యోగ్యులము. కనుక మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. ఎక్కడ మనం తప్పిపోయామా? వాక్యంలో తప్పిపోయామా? సంఘ క్రమంలో తప్పిపోయామా? లేదా జ్ఞానంలో తప్పిపోయామా? చూడండి, 1 కొరింథీయులు 11:28 కాబట్టి 11:22 1 కొరింథీయులు 11:22 కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. చాలా. కాబట్టి మనము ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకోగలమా? మనం పరీక్ష చేసుకోవాలా. ప్రభువా నిజమే, ఇప్పటి వరకు నీ వాక్యాన్ని నా శ్రద్ధ చేశాను ప్రభా, ఇప్పటి వరకు మీరంటే భయం లేకుండా తిరిగాను ప్రభా,
మీరంటే నిర్లక్ష్యంగా కూడా ఉన్నాను ప్రభా, నన్ను మన్నించండి ప్రభా. సరిచేసుకున్న భాగ్యం నాకు ఇచ్చారు ప్రభా, వందనాలు. అంతేకాదు ప్రభా, సంఘంగా రావడంలో సంఘ క్రమంలో కూడా నేను స్థిరం లేని వాడిగా ప్రభా, ఎంతసేపు నా బాధలు నా సమస్యలు నేను చూసుకుని తప్ప కానీ మీ యొక్క కార్యక్రమాలను పాల్గొనలేని వాడిగా ఉన్నాను. అంతేకాదు ప్రభా, నాకు జ్ఞానం లేదు, నా సొంత జ్ఞానాన్ని పట్టుకొని వేలాడాను ఇప్పటి వరకు. ఇదే జ్ఞానం అనుకున్నాను, ఇదే బలం అనుకున్నాను, ఇదే సర్వం అనుకున్నాను, కానీ నా సొంత జ్ఞానం కాదు. కానీ ప్రభా, మీరిచ్చిన జ్ఞానం ద్వారా, మీకు ఇచ్చిన ఆ పవిత్రమైన జ్ఞానం ద్వారానే నేను మిమ్మల్ని సంపాదించగలను. ఇటువంటి తీర్మానంతో మనము ఆయన ఫలను సమర్పించేవారిగా ఉండాలి. దేవుడు కోరుకుంటు అంటేనండి, మన పిల్లలు చెడ్డవారైతే, తిరిగిపోతలైతే, పనికి మాలమైతే మనం ఎంత బాధపడతామో, మరి దేవుడైన దేవుడు ఆయన రక్తం కొనుక్కున్న దేవుడు, మరి మనం తప్పిపోతే, మనం పాపంలో పడే శాపానికి గురైపోతే, ఒక దినాన మరణించి నరకంలో పడితే ఆయన కూడా అంటే వేదన పడతారండి. మనం వేదన పడతారండి, మనం బాధపడకూడదని, నరకంలో పడకూడదని, మనం క్షమించబడాలని, ఆయనతో కూడా మనం కూడా సహవాసంలో ఉండాలని ఆయన తండ్రి కుడిపాసం కూర్చొని నిరంతరం జ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తాన్ని సత్తున్న దాచరసాన్ని మనందరం కూడా పుచ్చుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన